ఏంటి పొద్దున్నే ఫుడ్ క్యాటరింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఏ ఫంక్షన్ చేసినా మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని నా సీమంత ఫంక్షన్ లో ఫుడ్ కోసం మేమైతే అభినిక్య క్యాటరింగ్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యాం. వీళ్ళు రాజుకి బాగా తెలిసిన వాళ్ళు. ముందుగా టేస్ట్ కొంచెం ఫుడ్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. సో అందుకని వాళ్ళనే ఓకే చేసేసాము. ఇక ఫంక్షన్ లో ఐటమ్స్ అయితే మారుతాయి. దాని తర్వాత నేను మెహందీ కోసం శ్రీనివాస్ సార్ దగ్గరికి అయితే వచ్చాను. ఈయన దగ్గర నేను 4 years బ్యాక్ అయితే మెహందీ నేర్చుకున్నాను అనమాట. సో మెహందీ బ్యూటిషియన్ రెండు కలిపి చేసేదాన్ని. కాకపోతే మెహందీ వల్ల బ్యాక్ పెయిన్ అయితే వస్తుందని చెప్పేసి ఆపేసాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్యూటిషియన్ మేకప్ రెండు కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఈయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అనమాట. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు ప్రొఫెషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈయన బేసిక్ అరబిక్ మెహందీ డిజైన్స్ నుంచి ఇంకా బ్రైడల్ మెహందీస్ కూడా పెడుతూ ఉంటారు అనమాట. చాలా వరకు ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు. ఈయన చాలా మంది సెలబ్రిటీస్ కూడా మెహందీ పెట్టారు. కానీ సోషల్ మీడియా పెద్దగా తెలియకపోవడం వల్ల ఈయన బయటకైతే రాలేదు. ఇలాంటి ఆర్టిస్ట్ ని మనమైతే ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఈయన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను కొలాబరేట్ చేస్తున్నాను. వైజాగ్ హర్ష మెహందీ అని ఉంటుంది. మీరు కూడా మెహందీ నేర్చుకోవాలనుకున్నా లేదా మెహందీ పెట్టించుకోవాలనుకున్నా ఈ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? బై బాయ్.